బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంట్రాక్టు సంస్థల నుంచి నిధులు మళ్లించి చంద్రబాబుకు అందించారనే ఆరోపణలపై ఐటీ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వెల్లడించని ఆదాయంలో 118 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పాలని చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబు 118 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఐటీ అధికారులు ఆరోపిస్తూ పలు ఆధారాలను సేకరించారు. వాటిపై చంద్రబాబు ఇచ్చిన వివరణకు ఐటీ శాఖ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టు సంస్థల నుంచి మళ్లించిన ఆదాయాన్ని చంద్రబాబు వెల్లడించడని ఆదాయంగా పరిగణిస్తూ మరోసారి నోటీసులు ఇచ్చింది. కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధులు మళ్లించి చంద్రబాబుకు అందించారనే ఆరోపణలపై ఐటీ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వెల్లడించని ఆదాయంలో 118 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పాలని చంద్రబాబు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మౌలిక సదుపాయాల కంపెనీల నుంచి చంద్రబాబు 118 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఐటీ అధికారులు ఆరోపిస్తూ పలు ఆధారాలను సేకరించారు. వాటిపై చంద్రబాబు ఇచ్చిన వివరణకు ఐటీ శాఖ సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టు సంస్థల నుంచి మళ్లించిన ఆదాయాన్ని చంద్రబాబు వెల్లడించని ఆదాయంగా పరిగణిస్తూ మరోసారి నోటీసులు ఇచ్చింది. కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధులు మళ్లించి చంద్రబాబుకు అందించారనే ఆరోపణలపై ఐటీ శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇచ్చిన నోటీసులు ప్రస్తుతం బహిర్గతమయ్యాయి. ఇందుకు సంబంధించిన నోటీసులు మనం స్పష్టంగా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రధానంగా అమరావతి కాంట్రాక్టులు అయిన షాపూజీ పల్లోజీ ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టర్ల చంద్రబాబుకు 118 కోట్లు ముడుపులు ముట్టాయి. ఇందుకు సంబంధించి ఐటీసీ నోటీసులు వచ్చిందనేది కూడా గత 3 రోజుల క్రితం ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికల్లోని వెలుగులోకి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించి నోటీసులు మాత్రం ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఆగస్టు 4వ తారీఖున చంద్రబాబుకు ఇందుకు సంబంధించిన నోటీసులు ఐటీ శాఖ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ నోటీసులు బయటికి వచ్చాయి. ప్రధానంగా ఇందులో చూసినట్టయితే చంద్రబాబుకు సంబంధించి 153C కింద నోటీసులను ఐటీ శాఖ ఇచ్చింది. ఇందుకు సంబంధించి నోటీసుల్లో ప్రధానంగా ఏదైతే ఉందో ఆ లెటర్ కి సంబంధించి 10/10/2022 లెటర్ వచ్చింది. ఆ తర్వాత 17/10 ఈయన ఆఫీస్ నుంచి వెళ్ళింది. ఇందుకు సంబంధించిన లెటర్లు ఎప్పుడు వచ్చాయి, దాంతో పాటు నోటీసులు ఏ విధంగా ఉన్నాయి, చంద్రబాబుకు సంబంధించిన 118 కోట్ల రూపాయలకు సంబంధించి నిధులకు సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే గతంలోనే ఇందుకు సంబంధించిన నోటీసులపై కొంత వివరణను ఐటీ శాఖకు చంద్రబాబు ఇచ్చే ప్రయత్నం చేసినా సరే ఐటీ శాఖ దీన్ని తిరస్కరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మనోజ్ వాజ్పేయికి సంబంధించి విచారణ నేపథ్యంలోని ఐటీ సోదాలు నిర్వహించారు. చంద్రబాబుకి సంబంధించిన పిఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ టచ్ లోకి వెళ్తాం, ఇందుకు సంబంధించిన లావాదేవీలు జరిపినట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆదాయ పన్ను శాఖ చంద్రబాబుకు నోటీసు తెలిసింది. దీనిపై చంద్రబాబు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా సలహా తీసుకుంటున్నారు. ప్రధానంగా తన ఖాతాలోని 118 కోట్ల రూపాయలు రావటంపై ఆర్థిక శాఖ నిపుణులతో పాటు న్యాయ నిపుణులతో కూడా చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తుంది. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మొన్నటికి మొన్న మాజీ మంత్రి పేర్నాని కావచ్చు, ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన హయాంలో జరిగిన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి మాత్రం తాము ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నాము, పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఐడి లాంటి సంస్థలను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఆదాయ పన్ను నోటీసుల్లో కూడా ఈ 118 కోట్ల రూపాయలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే అవినీతి జరిగిందనేది కూడా చెప్పింది. పూర్తిగా తాము చెప్తున్నది మాత్రం ముందు నుంచి నిజం అనేది మాత్రం వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోని తాజాగా చంద్రబాబుకి ఇచ్చిన ఐటీ సోదాలు, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోని ప్రతిపక్ష ఏదైతే చంద్రబాబు వ్యతిరేక పార్టీలకు ఇది అస్త్రంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులకు సంబంధించి కూడా చంద్రబాబు సమాలోచన చేస్తున్నారు. న్యాయ నిపుణులతో పాటు ఆర్థికవేత్తలతో కూడా ఇందుకు సంబంధించిన ఏదైతే ఉన్నారో అకౌంట్ చూసే వారితో కూడా చంద్రబాబు ప్రస్తుతం మాట్లాడి తెలుస్తుంది. త్వరలో దీనిపై వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ గాలిబ్.